Hello everyone, welcome back to day 6 of HTML CSS Bootcamp. సో ఈ వీడియోలో మనం మన ఫామ్ని ఇంకా కొన్ని ఇన్పుట్ వాల్యూస్ అయితే యాడ్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్ట్. సో నిన్న మనం ఒక సినారియో అయితే మనకు వచ్చింది. అదేంటంటే లెట్స్ సే మనం మేల్ ని సెలెక్ట్ చేసుకుంటే అండ్ ఫీమేల్ ని కూడా సెలెక్ట్ చేయవచ్చు. సో దీన్ని మనం రిమూవ్ చేసి ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. సో ఇది చాలా సింపుల్. ఎలా అంటే ఈ లేబుల్ అనేది ఉంది కదా. సో ఈ లేబుల్ దేనికి రిలేటెడ్? జెండర్. అంటే మన ఈ రేడియో బటన్స్ అన్నీ ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్‌ని సెలెక్ట్ చేసుకోవడానికి డిజైన్ అవ్వాలి. సో ఇందులో మనం HTMLలో ఉన్న ఒక చిన్న ట్రిక్‌ని అయితే యూజ్ చేద్దాం. ఎలా అంటే ఈ రెండింటికి ఇన్పుట్ ఫీల్డ్స్‌కి నేమ్ అనే ఇంకో యాట్రిబ్యూట్‌ని యూజ్ చేసి సేమ్ నేమ్ ఇచ్చేద్దాం. సో జెండర్ అని చెప్పేసి ఇచ్చాను. సో ఇక్కడ కూడా ఉన్నదానికి నేమ్ ఈజ్ ఈక్వల్ టు జెండర్ అని చెప్పేసి ఇస్తాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇంటర్నల్‌గా HTML ఏం చేస్తుందంటే రెండింటికి సేమ్ నేమ్ ఉంది కాబట్టి నేను ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా ఇంకో దాన్ని అన్‌సెలెక్ట్ చేస్తుంది. సో, ఎలా వర్క్ అవుతుందో లేదో ఒకసారి మనం చూద్దాం. సో, ఫస్ట్ నేను మేల్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. సో, ఇప్పుడు నేను ఫీమేల్‌ని సెలెక్ట్ చేసుకోగానే మేల్ నుంచి ఆ సెలక్షన్ అనేది రిమూవ్ చేయబడింది. ఇన్ ద సేమ్ వే నేను మళ్ళీ మేల్‌ని సెలెక్ట్ చేసుకుంటే ఫీమేల్ నుంచి ఆ సెలక్షన్ అనేది రిమూవ్ చేయడం జరిగింది. సో, ఈ విధంగా మనం దీన్ని హ్యాండిల్ చేయొచ్చు. సో, నెక్స్ట్ మనం ఇంకొక ఇన్పుట్ ఫీల్డ్ గురించి డిస్కస్ చేయాలంటే దాన్ని చెక్ బాక్స్ అని చెప్పేసి అంటారు. సో, ఫస్ట్ నేను ఇన్పుట్ తీసుకుంటున్నాను అండ్ క్లోజ్ చేసి టైప్ ఈజ్ ఈక్వల్ టు చెక్ బాక్స్. సో, ఇవ్వగానే ఏమవుతుందో మనం చూద్దాం ఒకసారి. సో, ఇక్కడ చూస్తే ఒక బాక్స్ వచ్చింది. దీన్ని చెక్ చేయగానే రైట్ అని సింబల్ వస్తుంది. సో, ఇది చెక్ బాక్స్. అండ్ దీనికి కూడా ఇది దేనికి చెక్ బాక్స్ అనేది మనం యూజర్‌కి అర్థమయ్యేలా చెప్పాలి. అందుకోసం మనం లేబుల్‌ని యూజ్ చేయొచ్చు. సో, లేబుల్‌ని తీసుకొని నేనిక్కడ దేనికోసం లేబుల్‌ని తీసుకుందాం? ఫర్ సపోజ్ ఇంట్రెస్ట్ ఇద్దాం. సో, ఇప్పుడు ఇది మెయిన్ లేబుల్. మనకిక్కడ ఒక్కొక్కటి ఇంట్రెస్ట్‌ని అయితే ప్రొవైడ్ చేద్దాం. సో, లేబుల్ తీసుకొని ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ప్లేయింగ్. సో, దీన్ని నేను మళ్ళీ రిపీట్ చేసి కుకింగ్, స్లీపింగ్ ఇలాంటివి మనకు ఉంటవి కదా! చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్. సో, టైప్ చెక్ బాక్స్, ఇంట్రెస్ట్. సో, ఒక్కొక్క ఇన్పుట్ ఫీల్డ్‌కి నేను ఐడీని అయితే ప్రొవైడ్ చేస్తాను. సో, దీని ఐడీ వచ్చేసరికి ఏంటంటే లైక్ ప్లేయింగ్ అని ఇచ్చేద్దాం. అండ్ ఇక్కడ లేబుల్ ఫర్ కూడా ప్లేయింగ్ అని చెప్పేసి ఇచ్చేద్దాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ ఇన్పుట్‌కి ఐడీ వచ్చేసరికి కుకింగ్ అని ఇద్దాం. ఇక్కడ లేబుల్ ఫర్ కూడా కుకింగ్ అని ఇద్దాం. నెక్స్ట్ ఈ ఇన్పుట్‌కి నేను ఐడీ వచ్చేసరికి ఏమిద్దాం? స్లీపింగ్. అండ్ ఇక్కడ లేబుల్ ఫర్ కూడా స్లీపింగ్. సో, ఇప్పుడు మన అప్లికేషన్‌లో ఎలాంటి చేంజెస్ వచ్చాయో ఒకసారి మనం చూద్దాం. సో, ఇక్కడ చూస్తే ఇంట్రెస్ట్ అని చెప్పేసి వచ్చింది. ఒక చిన్న చేంజ్ చేద్దాం. ఏంటంటే ఇక్కడ ఇంట్రెస్ట్ పక్కన ఈ సింబల్ ఇచ్చేసి సో ఫస్ట్ థింగ్ ఇంట్రెస్ట్ ఉంది. ఫస్ట్ వన్ ప్లేయింగ్, నెక్స్ట్ వన్ కుకింగ్, నెక్స్ట్ వన్ స్లీపింగ్. సో ఈ మూడు వానికి ఇంట్రెస్ట్ అన్నట్టు. సో ఇలా మనం చెక్ బాక్స్ అనే ఇన్పుట్ ని కూడా యూజర్ కి మనం ప్రొవైడ్ చేయొచ్చు. సో ఇక్కడ ఇంకొక అట్రిబ్యూట్ ని నేను ఏం ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నానంటే ఫర్ సపోజ్ ఇన్పుట్ లో మనకి టైప్ టెక్స్ట్ ఉంది. బై డిఫాల్ట్ ఏదైనా వాల్యూ కావాలి అని చెప్పేసి మనం అనుకుంటే వాల్యూ అని చెప్పి ఇచ్చేసి సో వాల్యూని ఏదైనా మనం ప్రొవైడ్ చేయొచ్చు. ఎంటర్ నేమ్. సో ఇప్పుడు మన అప్లికేషన్‌లో చూస్తే మనకి ఇక్కడ నేమ్ అని చెప్పేసి ఇస్తున్నాం. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఎంటర్ నేమ్ అని చెప్పేసి కూడా యూజర్‌కి ఇంకో ఆప్షన్ ఇస్తున్నాం. సో దీనివల్ల అతడికి క్లియర్‌గా ఓకే. నేను ఇక్కడ నేమ్‌ని ఎంటర్ చేయాలి అని చెప్పేసి అర్థమవుతుంది. అలాగే ఇక్కడ ఈమెయిల్‌కి కూడా వాల్యూ అని ప్రొవైడ్ చేసి ఎంటర్ ఈమెయిల్ అని చెప్పేసి ఇస్తే నాకిక్కడ ఈమెయిల్ వచ్చేసింది. సో ఇక్కడ ఎంటర్ నేమ్ అని ఉంది. ఇక్కడ ఎంటర్ ఈమెయిల్ అని చెప్పేసి ఉంది. సో ఈ విధంగా మనం వాల్యూ అనే అట్రిబ్యూట్ ని కూడా యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనకొచ్చే చాలా ఇంపార్టెంట్ ఒక ఇన్పుట్ ఫీల్డ్ ఏంటంటే డ్రాప్ డౌన్. సో మనం చాలా అప్లికేషన్స్‌లో డ్రాప్ డౌన్ అయితే చూస్తాం. సో ఇప్పుడు మనం డ్రాప్ డౌన్‌ని ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఫస్ట్ లేబుల్‌ని తీసుకుందాం. ఈ లేబుల్ నేమ్ వచ్చేసరికి డ్రాప్ డౌన్ అని చెప్పేసి చేద్దాం. ఈ డ్రాప్ డౌన్‌ని ఏమని యూజ్ చేస్తారు అంటే సెలెక్ట్ అనే ట్యాగ్ తోని యూజ్ చేస్తారు. సో సెలెక్ట్ క్లోజ్ అయిపోయింది. సో మనం దీనికి ఒక ఐడీని ఇద్దాం. ఐడీ వచ్చేసరికి డ్రాప్ డౌన్ అగైన్. అండ్ నెక్స్ట్ ఈ లేబుల్ దేనికి? లేబుల్ ఫర్ డ్రాప్ డౌన్. సో ఈ సెలెక్ట్‌లో మనం ఏం చేయాలంటే డ్రాప్ డౌన్ కాబట్టి ఫస్ట్ అప్లికేషన్‌లో ఏం చేంజ్ జరిగిందో చూద్దాం. సో అప్లికేషన్‌లో ఇక్కడ నేను డ్రాప్ డౌన్ అని ఇవ్వగానే నాకిక్కడ డ్రాప్ డౌన్ పక్కన చిన్న ఒక ఏదో చూపెడుతుంది. కానీ దీన్ని క్లిక్ చేసిన తర్వాత నాకిక్కడ ఏ వాల్యూస్ రావట్లేదు. సో మనం ఫస్ట్ ఆ డ్రాప్ డౌన్‌కి వాల్యూస్ అయితే ఇచ్చేద్దాం. సో ఇక్కడ మనకి ఆప్షన్ మనం డ్రాప్ డౌన్‌లో ఏమేం ఆప్షన్స్ ఉండాలి అని చెప్పేసి. సో డ్రాప్ డౌన్ కదా ఆప్షన్ 1. సో దీన్ని రిపీట్ చేస్తూ సో ఇక్కడ ఆప్షన్ 1 బదులు ఆప్షన్ 2. ఇప్పుడు మన అప్లికేషన్‌లో ఏం చేంజ్ జరిగిందో చూద్దాం. సో డ్రాప్ డౌన్ అని చెప్పేసి వచ్చింది. బై డిఫాల్ట్ ఆప్షన్ 1 సెలెక్ట్ అయి ఉంది. మనం దాన్ని క్లిక్ చేసినప్పుడు మనకు మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. ఏదో ఒక దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు.
సో ఈ విధంగా మనం ఏదైనా ఒక డ్రాప్ డౌన్‌ని యూజ్ చేయాలి అంటే ఇలా యూజ్ చేయొచ్చు. సో ఇది కూడా మనకి వెబ్ డెవలప్‌మెంట్‌లో ఒక ఇంపార్టెంట్ ట్యాగ్. సో ఇంకా మనం యాడ్ చేయాలంటే ఇన్‌పుట్ టైప్ ఫైల్ ఇచ్చేసి ఏదన్నా ఇమేజ్‌ని ఆర్ పిక్చర్‌ని అప్‌లోడ్ చేయొచ్చు. మీకు ఎలాంటి ఇన్‌పుట్ కావాలంటే అలాంటివి ఇంకా మనం యాడ్ చేయొచ్చు. లైక్ ఫాదర్ నేమ్ అని చెప్పేసి ఇంకో టెక్స్ట్ యాడ్ చేయొచ్చు. మదర్ నేమ్ అని చెప్పేసి ఇంకో టెక్స్ట్ యాడ్ చేయొచ్చు. ఆల్టర్‌నేట్ ఈమెయిల్ ఐడీ, డేట్ ఆఫ్ బర్త్ ఇలా మీకు ఎన్నింటిని యూజ్ చేయాలనుకుంటే అన్నింటిని యూజ్ చేయొచ్చు. సో నేను దీన్ని ఎక్కడ కన్క్లూడ్ చేస్తాను అంటే ఇవన్నీ బటన్స్‌ని ఆర్ ఐ మీన్ ఇవన్నీ ఇన్‌పుట్ ఫీల్డ్స్‌ని మనం యాడ్ చేసాం కదా! యాడ్ చేసిన తర్వాత అట్‌లీస్ట్ ఒక సేవ్ అనే బటన్ ఉంటే మనకి అదొక సాటిస్ఫాక్షన్. నేను ఎంటర్ చేసిన వాల్యూస్‌ని సేవ్ చేశాను అన్నట్టు. సో మనం ఒక బటన్‌తో దీన్ని కంప్లీట్ చేద్దాం. అండ్ సీఎస్ఎస్ నేర్చుకున్న తర్వాత దీన్ని నీట్‌గా స్టైల్ చేద్దాం. సో హెచ్టీఎంఎల్‌లో బటన్ ట్యాగ్ గూడా ఉంటుంది. సో ఈ బటన్‌ని యూజ్ చేస్తే మనం బటన్ నేమ్ వచ్చేసరికి సేవ్ మై ఫార్మ్ అని చెప్పేసి ఇస్తాను. సో ఇప్పుడు మన అప్లికేషన్‌లో చూసుకుంటే నాకిక్కడ ఒక బటన్ వచ్చింది. దీన్ని నేను క్లిక్ చేస్తే లెట్స్ సే నాకీ వాల్యూ అనేది సేవ్ అవుతుంది అన్నట్టు. బట్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఒక పాపప్ వచ్చింది. సిన్స్ నేను దీన్ని ఈమెయిల్ అని మెన్షన్ చేశాను కాబట్టి ఇందులో రాంగ్ అసలు ఇది ఈమెయిలా? కాదు కదా! ఈమెయిల్ లేదు. ఈమెయిల్ ఎలా ఉంటుంది నార్మల్‌గా ఎట్ ద డేట్ తోని ఉంటుంది. సో ఆల్రెడీ మనకిక్కడ ఒక ఎర్రర్ వస్తుంది. ప్లీజ్ ఇన్‌క్లూడ్ యాన్ సింబల్ సంథింగ్ ఏదో ఎర్రర్ అనేది మనకి చెప్తుంది. సో నైస్. కరెక్ట్ వర్క్ అవుతుంది. బట్ ఒకటి మనం ఏం చూడాలంటే ఈ ఎర్రర్ మనకెప్పుడొస్తుంది? మనం సబ్మిట్ ఐ మీన్ సేవ్ మై ఫార్మ్‌ని క్లిక్ చేసినప్పుడు ఓకే. నేను సేవ్ చేయలేను. ఎందుకంటే నాకు మీరిచ్చిన ఈమెయిల్ ఐడీ కరెక్ట్ లేదు అని చెప్పేసి అంటుంది. బెటర్ మనకి ఒక యూజర్ వాలిడేషన్ వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ నార్మల్‌గా ఒక ఫార్మ్‌ని హెచ్‌టీఎంఎల్‌లో ఎలా బిల్డ్ చేయాలి అని చెప్పేసి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.